హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన అంటే నవరత్నాలు ఉన్నాయి కదా, ఓకే, నవరత్నాలు అన్ని కరెక్ట్ గా అందుతా ఉన్నాయి. అందుతున్నాయి. పేదలకంతా బాగా సంక్షేమం. మరి ఈసారి పొంగనూరులో ఎక్కువ ఎలా ఉంటుంది సార్ పోటీ? ఈసారి పోటాపోటీగానే ఉంటుంది, అయినా వైఎస్ఆర్ఏ వస్తుంది. పోటాపోటీ ఉంటుంది అంటారా? ఉంటుంది. ఎందుకంటారు పోటాపోటీ? అంటే టీడీపీ కుమ్మక్ అవుతా ఉన్నారు కదా, గారు అదే కుమ్మక్ అవుతా ఉన్నారు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ ఓకే. ఇవంతా. దానివల్ల కొంచెం చంద్రబాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి. ఉన్నారు, అయినా పర్వాలే, మంచి గురించే పోరాడుతా ఉన్నాడు. ఓకే, సొంతంగా పార్టీ పెట్టి ఆయన పోటీ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది? అంటే టీడీపీ ఓట్లు చెల్లిపోతాయి అంటారా, వైసీపీ ఓట్లు చెల్లిపోతాయి అంటారా? టీడీపీ వైసీపీ ఏం లేదు, ఆయన అభిమానం ఆయనకు ఉంటుంది కదా. ఓకే, అది క్యాస్ట్ పరంగా గానీ మిగతా దాని పరంగా అన్నా గానీ మంచి ఇది ఉంది. అభివృద్ధి కోసమే ఆయన పోరాడుతా ఉన్నాడు. ఓకే, దాంట్లో ఇంకోటి లోకల్ గా మంచి ఇది ఉంటుంది. బయట వాళ్ళు నమ్మేదానికన్నా మనకి లోకల్ గా ఉంటే మంచి ఇది ఉంటుంది. ప్రతిదానికి ఇంప్రూవ్మెంట్ కానీ దానికి కానీ అవకాశం ఉంటుంది అనేది. థ్యాంక్ యూ అండి. తెలంగాణ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఓకే, మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారు ఆయన? అవుతారు. గురుగారు ఏం పేరు మీ పేరు? నా పేరు హబీబ్. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్. జగన్ గారు. ఇక్కడ పొంగనూరులో పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర. పెద్దిరెడ్డి గారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఫైట్ ఈసారి? అంటే ముగ్గురు ఉన్నారు కదా, రామచంద్ర గారు. ఏమి మామూలే. మామూలేనా? ఓకే. జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? ఏం అమ్మ ఒడి ఇస్తా ఉన్నాడు, పింఛన్లు ఇస్తా ఉన్నాడు, ఓకే, బీదోళ్ళకి మంచికి చేస్తా ఉన్నాడు. ఓకే. మరి ఈసారి పొంగనూరులో ముగ్గురు ఉన్నారు, రామచంద్ర రెడ్డి గారు, పెద్దిరెడ్డి గెలుస్తారు. పెద్దిరెడ్డి గారు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రభావం ఉంటుందా ఈసారి ఇక్కడ? ఏది ఏం లేదు. ఏం లేదు. జగనే బాగుంది సార్. జగనే బాగుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చింది? మాకి అన్ని ఇది కూడా వచ్చింది, పింఛన్ ఇచ్చినారు, హౌసింగ్ లోన్ ఇచ్చినారు, అంతా ఓకే. మరి ఇక్కడ పొంగనూరు ఎవరు వస్తారు సార్? పొంగనూరు పొంగనూరు ఎవరు వస్తారు? ఆయనే వస్తారు సార్. పెద్దిరెడ్డి గారా? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? కొంచెం డబ్బు లేని వాళ్ళకి సాయంగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. రామచంద్ర ఉన్నారు ఇక్కడ. రామచంద్ర ఉన్నారు, కానీ వాళ్ళకన్నా ఇతనే బెస్ట్. పొంగనూరులో చూస్తున్నాము, డెవలప్మెంట్ ఎప్పుడు లేదు. నాకు తెలిసిన ఒక 30 years లో ఎవరికైనా డెవలప్మెంట్ చేసింది లేదు ఇంత మాత్రం. డెవలప్మెంట్ మాత్రం పొంగనూరు బాగుంది కాబట్టి ఈ గవర్నమెంట్ వస్తేనే మాకు బాగుంటుంది. అంటే ఫైట్ ఈజీ ఉంటుంది పెద్దిరెడ్డి గారికి, కొంచెం టఫ్ ఉంటుంది? బయట అనుకున్నట్టు టఫ్ అనే ఉండదు, ఈజీగానే ఉంటుంది. బాగుంటది. జగన్ వస్తే బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే మనకేం ఇబ్బంది లేకుండా. అదే సార్ కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలంటే మాకు పెద్ద ఆయన రావాలా. ఇక్కడ పెద్ద ఆయన ఉంటేనే మాకు అన్నిటికీ అనుకూలము. ఏదానికైనా కానీ మాకు కూడా అన్నిటికీ ఆయనే. దానికోసం అనుకున్నాం ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు, తీసుకొని మనకేం ఇబ్బంది లేకుండా మా నాయ బ్రాహ్మణులకంతా ఆయన తోడు నీడగా ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి ఈసారి జరిగినంత ఇంప్రూవ్మెంట్ పరిపాలన జరిగినట్టే ఈ వరకు ఎట్లా ఉంది. మా నాయ బ్రాహ్మణులకు కూడా బాగా మాకు ఇది ఇచ్చినాడు. యాది గాని నవరత్నాల్లో గాని మంచి చెడ్డ గాని మాకు అయినా సహకరించినాడు. మేము అడిగితే లేదనకన్నా మాకు కూడా అవకాశం ఇచ్చినాడు. సార్ ఏం పేరు సార్ మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైతుందో ఆయన పరిపాలన మీకు బాగా? బాగానే ఉంది సార్. బాగానే. ఎక్కడ సార్ పొంగనూరులో? ఇక్కడే సార్, ఇదే ఇక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి డౌటే లేదు. అంటే రామచంద్ర యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, చల్లా రామచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. అంటే ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఫైట్ అయితే బాగానే ఉంటుంది. ఉంటుందా? బాగా రామనాయుడు గెలుస్తారు కన్ఫర్మ్ గా. పెద్దిరెడ్డి గారు గెలుస్తారా? ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారితే బాగుంటుంది అనుకుంటా ఉన్నాం మేమైతే. మారితే బాగుంటుంది. ఎందుకని సార్? ఇది మధ్య తరగతి వాళ్ళకి ఏమీ చేయలేదు కదా ప్రభుత్వము. ఓకే, అట్టడుగు వారికే సహాయాలు చేస్తా ఉండరు కానీ
అసలు పై స్థాయి వాళ్ళు దోచుకుంటా ఉన్నారు కానీ మధ్యలో వాళ్ళకి ఏమీ పెద్ద లాభం లేదు అట్లని మాకు అనిపిస్తా ఉంది. మరి పొంగనూరులో మేము ఒక రైతుగా ఉన్నాము, కనీసం రైతుకి ఏమి చేయలే. కనీసం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉండ్రి, అది స్టాప్ అయిపోయా. రైతు భరోసా ఏం ఇస్తున్నారు కదండి? రైతు భరోసా మాకేం రూపాయి లేదు. 5 ఎకరాలు లోపల ఉండే వాళ్ళకి ఇస్తా ఉండారేమో, ఓకే మాకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మాకేం రూపాయి లేదు. 2,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈసారి పొంగనూరులో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? మన పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారు వస్తారు. మరి చల్లా రామచంద్ర రెడ్డి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకి అంత అవకాశం లేదని రామచంద్ర యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందండి ఇక్కడ? పెద్ద ఆయనే మాకు అనుకుంటా ఉన్నాం. పెద్ద ఆయన. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? అక్బర్ బాషా. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంది సార్? సార్ టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకంటే యువతకు ఉపాధి దొరుకుతుంది అనే ఒక నమ్మకము. కానీ ఈ ప్రభుత్వము బీదా సాధక చేస్తా ఉంది, ఓకే కానీ ఒక అమౌంట్ రూపంలో ఇస్తా ఉంది. కానీ యువతకు వాళ్ళు బ్రతకాలనే ఆలోచన లేకుండా ప్రస్తుతానికి వాళ్ళకి అమౌంట్ ఇస్తా ఉన్నారు. అది ఆదో ప్రస్తుతానికి తినేస్తారో, దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళదే. కానీ యువత చదువుకొని చాలా మంది పక్క రాష్ట్రాల్లో పోతా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో మన చదివిండే పిల్లలకి చాలా హీనంగా చూస్తా ఉన్నారు. అది ఆలోచించాల. చంద్రబాబు నాయుడు గారు వస్తే గాన సపోజ్ ఈ ఏరియాలో మన ఆంధ్రప్రదేశ్ లో ఏడన్నా ఐటీ హబ్లు పడితే ఒక యువతకు ఉపాధి దొరుకుతుంది, చదివిండే పిల్లలకి ఒక నిరుద్యోగం తగ్గుతుంది. అంతవరకు మనం ఆలోచిస్తాం. గౌరవంగా బతకచ్చు. మరి ఇక పొంగనూరులో ఎలా ఉంటుంది సార్? మన పొంగులో బయట యాది వస్తుందో తెలియదు, పొంగులో పెద్ద ఆయన రావచ్చు. ఓకే, ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బాగా నచ్చినారు సార్, పరిపాలన బాగా నచ్చింది. అది అంబులెన్స్ ఇది 104 బాగుండదు. ఓకే, పేదవాళ్ళకి ఇండ్లు పథకాలు ఇచ్చిన అది బాగుండదు. ఓకే, డ్రైవర్లకి ఇస్తున్నాడు అది బాగుండదు. స్కూల్లో పిల్లలకి ఇస్తున్నాడు అది కూడా బాగుండదు. అమ్మఒడి బాగుండదు. ఓకే. ఇదే బాగుంటుంది. పొంగనూరులో ఎలా ఉంటుంది సార్ ఈసారి ఎలక్షన్స్? సార్ పొంగనూరులో చెప్పే పని లేదు సార్, వైఎస్ఆర్ వస్తారు సార్. సార్ డిక్లేర్ డిక్లేరా? అంతే. నాకు 4 సంవత్సరాలు అమ్మఒడి పడింది, ఓకే, లబ్ధి చేకూరింది. ఎవరికో లబ్ధి ఒకటి వస్తుంది. ఓకే. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసింది కదా, అవును. ఆ ప్రభావం ఉంటుందంటారు ఈసారి? ఏముండదు, ఎవరికి ఏముండదు. ఏముండదు. జగన్ గారు సెకండ్ టైం సీఎం అవుతారంటారు. పొంగనూరులో ఈసారి ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? చల్లబాబు అయితే బాగుంటుంది అన్న. చల్లా రామచంద్ర రెడ్డి అయితే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? సార్ మాకు అదే అమ్మఒడి ఇవి రైతు భరోసాలు. ఓకే, మరి ఇక్కడ పొంగనూరులో ఈసారి ఎలా ఉంటుంది ఫైట్? పెద్దిరెడ్డి గెలుస్తారు. పెద్దరెడ్డి అంటే ఈజీగా ఉంటుందా లేకపోతే టఫ్ అయిన ఉంటుందా? ఈజీగా ఉంటుంది. ఓకే, కొత్తగా ఆయన వచ్చాయి కదా రామచంద్ర యాదవ్, కొత్త పార్టీ పెట్టారు, ఆయన ఏముందిలేండి, ఆయన ఏముండదంటారా? లేచిపోయి. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది? మాకు వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంది. ఇక్కడ పొంగనూరులో సార్ పొంగనూరులో రామచంద్ర రెడ్డి గారు పెద్దరెడ్డి రామచంద్ర గెలుస్తారు. ఓకే. సార్ మీ పేరు? ఉదయ్ భాస్కర్. చెప్పండి సార్, సార్ టీడీపీ జనసేన బీజేపీ అన్ని కలిసినాయి కదా, వైఎస్ఆర్ ఆ ప్రభావం ఉంటుంది కదా జగన్ గారి మీద? ఖచ్చితంగా ప్రభావం ఉంటుందా? వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ వస్తుంది. లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు? 120-30. 120-30. ఓకే. పక్క రాజధాని గురించి మీరేమంటారు? 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? రాజధాని ఒకటే ఉంటే బాగుంటుంది. ఒకటే ఉంటుంది. ఇప్పుడు రాజధాని అంటే ఇప్పుడు వేరే పని మీద పోతాం, అక్కడికి ఇంకో వేరే 100 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు పోవాలంటే ఇబ్బంది లేదు. ఒకటే అయితే బాగుంటుంది. ఒకటే అయితే బాగుంటుంది. కాంగ్రెస్ ఏ కాంగ్రెస్? వైసీపీ కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెసా? వైసీపీ. ఓకే, అదే అడుగుతున్నాను. సో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 years లో? బాగుంది. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అని కలిసినాయి కదా, ఆ ప్రభావం ఉంటుంది ఈసారి రిజల్ట్ మీద జగన్ గారి మీద? లాస్ట్ టైం 150 వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? అంతే వస్తాయి. అంటే ఈ టీడీపీ జనసేన ప్రభావం ఏముందంటారు? మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మోహన్ రెడ్డి సార్ ఏం వచ్చింది పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన ఇప్పుడు మనం చెప్పే అవసరం లేదు, ఆయన చేయండి అవన్నీ కళ్ళకి కనబడతా ఉన్నాయి. ఓకే, మనం ఏం సపరేట్ గా చెప్పుకునే అవసరం లేదండి. ఓకే, మనకు స్టేట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన పొంగనూరులో మన పెద్ద ఆయన పెద్దరెడ్డి పెద్దరెడ్డి గారు. ఓకే, మరి సారి టీడీపీ నుంచి చల్లా రామచంద్ర రెడ్డి గారు ఆయన కొత్తగా పార్టీ పెట్టారు కదా సార్, ఇప్పుడు యాదవ్. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గురించి కానీ చల్లాబాబు గురించి కానీ మనం సపరేట్ గా చెప్పుకునే అవసరం లేదు, ఎందుకంటే మనం ఒకరి గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఏమైనా పోటీ ఉంటుంది అక్కడ?
పోటీ అనేది 100% ఉంటుంది పోటీ అనేది 100% ఉంటుంది. ఎంత పోటీ అయినా కూడా వచ్చేది మన పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి గారే. వాళ్ళని కొట్టే ఇది ఎవరికి లేదు. వైఎస్ఆర్సీపీ ఏమొచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలన స్కీమ్స్. ఓకే, ఇక్కడ పొంగనూరులో ఎవరు వస్తారు? రెడ్డి గారు. రాజధానిలో 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? ఆల్రెడీ చెప్పినారు కదా, నెక్స్ట్ విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు మీ పేరు? వేణుగోపాల్ రెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ మాది పలమనేరు అమర్నాథ్ రెడ్డి వస్తుంది. పలమనేరా? ఓకే, అమర్నాథ్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. పైన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని బాగుంటది? బాగుంటది. జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? మాకేం నచ్చలేదు. నచ్చలేదు. అంత బటన్ మాయం. జగన్ సార్. జగన్ ఇక్కడ పొంగనూరులో పెద్దిరెడ్డి గారు. ఓకే, ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన బాగా? స్కీమ్స్ అంతా బాగానే ఉండాలి సార్. ఓకే, మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినాయి కదా, అవును ఆ ప్రభావం ఏముంటది ఈసారి జగన్ గారి మీద? జగనే వస్తారు సార్. జగనే వస్తాం. ఓకే, లాస్ట్ టైం 157 వచ్చినాయి కదండి, ఈసారి ఎన్ని వస్తాయి అంటారు సీట్లు? ఉంటాయి సార్ 175. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎక్కడ సార్? పొంగనూరు 8. అండి ఎలా ఉంటుంది సార్ పొంగనూరులో సార్ ఫైట్? సరే, కొంచెం టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉండదా? పెద్ద అయినా గెలబోయాలి. ఎక్కడ సార్ పొంగనూరులో? ఆయన పెద్దిరెడ్డి గారేనా? వేరే వాళ్ళు ఎవరు ఎవరు రారు. ఓకే, థ్యాంక్ యూ. నుంచి ఎప్పుడు మంచి పనులు చేస్తాడు కదా, ఓకే, దానివల్ల ఆయన వస్తారు. వైఎస్ఆర్ రావాలని వైఎస్ఆర్. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? ఏదో కొంచెం పిల్లలకి పడవ మంచి జరిగింది. మరి ఇక్కడ పొంగనూరులో ఎవరు వస్తారు? ఎట్లా చెప్పేది మనము? పెద్దిరెడ్డి గారా, లేకపోతే బాబు గారా, లేకపోతే యాదవా, రామచంద్ర యాదవ? ఎట్లన్నా మనం చెప్పేది? మనం చెప్పలేమంటారా? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ జగన్ గారి పరిపాలన మీకు బాగా? మాకు అన్ని ప్రతి ఒక్క స్కీములు మాకు అందుబాటులో పడేట్లుగా చేస్తాడు కాబట్టి గవర్నమెంట్ మేము చేస్తాం. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది సార్ పొంగనూరులో బయట ఎలా ఉంటుంది సార్? చెప్పలేము, టఫ్ ఉండదా? టఫ్గానే ఉంటుంది. ఎందుకని? ఇరు వర్గాలు టఫ్ గా ఉన్నారు కాబట్టి టఫ్ గానే ఉంటుంది. ఇరు వర్గాలు. ఓకే, ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు కదా రామచంద్ర యాదవ్ గారు, ఆయన ప్రభావం ఎంత ఉంటుంది ఇక్కడ? చెప్పలేము అంటే కొత్తగా వచ్చినారు కాబట్టి. అంటే ఆయన ఉండడం వల్ల, ఆయన పోటీలో ఉండడం వల్ల ఏ పార్టీకి నష్టం కలదు? వైసీపీగా, టీడీపీగా? అతన్ని వ్యాపకం ఇది చేస్తాడు, మాకు అది అందుచడం లేదు. కొత్తగా ఉన్నాడు కాబట్టి మనం చెప్పలేమంటారు. సార్ వస్తే బాగుంటది జగన్ గారు. ఎందుకని? మనం చేసిన అంతా. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? జగన్ ఎందుకంటే అమ్మఒడి, వృద్ధాప్య పెన్షన్, అక్కడి నుంచి చేయూత, చేనేత కార్మికులకు అమౌంట్ పథకాలు, పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏమి చాలా అభివృద్ధి చేసినారు కాబట్టి జగన్కి వేస్తారు. జగన్ వేస్తారు. అంటే ప్రజలు అంటున్నారు ఓన్లీ పథకాల వరకే వస్తున్న, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు కల్పించట్లేదు అని అంటున్నారు. ఇది కనపడలేదా? ఈ నోట్లు చేయండి, ఈ నోటు చూడండి. గతంలో పొంగనూరు ఇది ఇక్కడ ఎదురుగా సచివాలయం, ఇది ఎంఆర్ ఆఫీస్ అయితే ఉంది, ఎండి ఆఫీస్ అయితే ఉంది. ఇంట్లో పోతే పశువుల హాస్పిటల్ ఉంది. ఇవంతా చంద్రబాబు ఇట్లా చేయనాడా? లేకుండా పోతే ఇంకేమైనా రామారావు కూడా వచ్చేసినాడా? చేయలే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సచివాలయం అయితే ఏమి, రైతు భరోసా, వైఎస్ఆర్ రైతులు అయితే ఏమి, ప్రతి ఒక్కరికి అనుకూలంగా, ప్రతి రైతుకి అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి జగన్ చేస్తారు. ఈసారి పొత్తు కలిసింది కదా టీడీపీ, జనసేన, బీజేపీ. ఎలా ఉంటది అంటారు? ప్రభావం ఉంటది అంటారా? లేకపోతే ఏమి ప్రభావం ఉండదు. ఎందుకు ప్రభావం అంటే చంద్రబాబు నాయుడు తిరుపతిలో అమిత్ షా వచ్చినప్పుడు చెప్పులు రాళ్లతో ఆయన కారుపై దాడి చూపించారు. ఇప్పుడేం చేస్తారంటే ఇక రాజకీయ భవిష్యత్తు కోల్పోయింది, ఆయనకి అయిపోయింది. ఇప్పుడు పాడాలి. ఎందుకంటే ఆయన పైన ఉండే కేసులు, అమరావతి భూ కుంభకోణాలు, ఈ కుంభకోణాలంతా వీళ్ళ పీరియడ్లోనే కదా. కాల్ మనీ అయితేమి, సెక్స్ మనీ అయితేమి, ఇవన్నీ వీళ్ళ పీరియడ్లో జరిగింది. చంద్రూరులో ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎంఆర్ఓని చుట్టు పట్టుకొని లాక్కోపోయినాడు కదా, ఇది తప్పు కదా. జనాలంతా చూస్తాడు కదా, రాష్ట్రం అంతా చూస్తారు కదా, ఎవరు ఎట్లా వాళ్ళు ఏమైనా చూస్తారు కదా. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ గమనిస్తారు. కనీసము చిన్న పిల్లలకి అయితే మరుగుదొడ్లు లేవు చంద్రబాబు రెడ్డిలో. ఆ స్కూల్లో ఇలాంటి పెచ్చులు ఉడిపి
ఇక్కడ వనమల దగ్గర ఒక పిల్లోడు వనమల దగ్గర ఒక పిల్లోడు చనిపోయాడు. ఆ పెంచి ఊడిపోయాడు. ఇప్పుడు ఆడు నేడు స్కూల్ ఎత్తుకోండి ఎట్లున్నాయి, ఆ భవనాలు ఎట్లున్నాయి, ఈ భవనాలు ఎట్లున్నాయి. గతంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది. అన్ని కోట్ల అప్పు చేయడాడు, ఎన్ని లక్షల కోట్ల అప్పు చేయడాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. చంద్రబాబు నాయుడు చేయరా? చంద్రబాబు నాయుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేయడాడు. ఆ డబ్బు ఎక్కడ పోయింది? ప్రజలకు ఇవ్వకుండా ఆ డబ్బు ఎక్కడ? వీళ్ళ నాయకులు జాబీలు ఎత్తుకున్నారు కానీ వీళ్ళు ప్రజలకు ఏమైనా చేయనారా? అదే ఇప్పుడంతా అభివృద్ధులు అయితేమి, సచివాలయాలు అయితేమి, రైతు భరోసాలు అయితేమి, ఇవన్నీ వైఎస్ఆర్ హెల్త్ కార్డ్ ఇది చెప్తాయి కదా. ఆరోగ్యశ్రీలు అంటే అప్పుడు ఎట్లుంది? ఎన్టీఆర్ హెల్త్ ఎన్ని లెక్కలు ఇస్తా అన్నారు. ఇక్కడ పక్కలో ఒక ఆమె ఉంది, కమ్మోళ్ళ ఆమెకు రాలా, 2 కాళ్ళు ఆపరేషన్ చేసుకుని ఇస్తామని రూపాయి ఇయ్యాలి వాళ్ళ పార్టీనే. కాదు చెప్పి ఇప్పుడు ఆమె జై తెలుగుదేశం ఉంటుంది. ప్రయోజనం ఓటు వేయాలి కదా. ఇప్పుడు అదే జగన్ పీరియడ్లో 35 లక్షలు 40 లక్షలు హెల్త్ పర్పస్గా ఇస్తారు. విద్యా దీవెన కింద, విదేశాల్లో విద్యా దీవెన కింద నాకు తెలిసి బదలపల్లిలో ఒక అతనికి 56 లక్షలు వచ్చింది. 56 లక్షలు ఆయన తండ్రికి చర్చిలో ఫాదర్, ఆయనకి హ్యాండ్ ఓవర్ ఇస్తాను. వాళ్ళ అత్తకి రైతు ఇది పింఛన్ ఇస్తారు. వాళ్ళ పిల్లోడికి విద్యా దీవెన వచ్చింది, విదేశాల్లో చదువుతాను. ఇంకొక పిల్లోడికి దీంట్లో బుక్కులు, బ్యాగులు ఇవన్నీ ఇస్తారు. ఇంకో పాపకి హాస్టల్ ఫీజులు కడుతున్నారు. ఎవరు ఇస్తున్నారు? ప్రజలు తప్పే కదా, ప్రజలకే ఇస్తున్నారు. అయినా కూడా ఆ డబ్బు గతంలో చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు కదా చంద్రబాబు. ఇప్పుడు చెప్తారు ప్రజలు తప్పే, ఎవరు న్యాయం సొమ్ముంటారు. ఇది ఎవరు న్యాయం సొమ్ము? ఇది జగన్ ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు చేసి డబ్బులు ఫ్రీ లేక ఆ డబ్బులు మీ జోబులు మన జోబులకు రాలేదు. రూపాయి ఇవ్వలే కదా. ఎలక్షన్ వచ్చినప్పుడు 1000, 2500 ఇస్తారు. గతంలో ప్రభుత్వంలో పొంగనూరులో ఏం అభివృద్ధి జరిగింది? విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళ విగ్రహాలు అప్పాకుడికి విగ్రహాలు ఏమో స్వతంత్ర సమరాలు చేయనప్పుడు ఏం అలాంటి చేసినారు చెప్పండి. పొంగునూరు నియోజకవర్గంలో పలానా చేయడం. పొంగునూరు నియోజకవర్గంలో బైపాస్ రోడ్ అయింది 340 కోట్లు, 32.5 కోట్లు వచ్చి సమ్మర్ స్టోరేజ్ చేశారు. ఇక్కడ వచ్చి రోడ్లు ప్రతి ఒక్క దీనికి ఇంటింటికి కుళాయిలు వేసినారు. అందరికీ జనాలు పోతా ఉంది. ఎందుకు చేయనారు? ప్రతి ఒక్క ఊరికి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు వేసారు. ఇంతకన్నా నాయకులు చేయాల. ఓకే, ఇక్కడ పొంగనూరులో ఎవరు వస్తే బాగుంటారు ఎమ్మెల్యే? మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు రామచంద్రరెడ్డి. మళ్ళీ ప్రెసిడెంట్ అవుతాడు. ఈసారి 3 పార్టీలు ఉంటున్నాయి కదా ఇక్కడ, అందుకే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? గెలిచిన రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్సీపీ ఎందుకనన్నా? బాగా సంక్షేమ పథకాలు బాగా చేసినాడు జగన్. అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ, ఇవి కానీ బాగా ఇచ్చాడు కాబట్టి జగన్ వస్తే బాగుంది. పథకాలు నచ్చాయి, జగన్ వస్తే బాగుంటుంది. సమానంగా ఉంది జగన్. ఓకే, ఇక్కడ లోకల్లో ఎవరు వస్తే బాగుంటుంది అన్న? రామచంద్రరెడ్డి ఇంకూరు రారు. రామచంద్రరెడ్డి. రామచంద్రరెడ్డి పొంగనూరులో మాత్రం రామచంద్రరెడ్డి వస్తే బాగుంటుంది. రామచంద్రరెడ్డి. ఓకే, ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు కదా, మరి ఏమంటారు? 1 అయితే బాగుంటది అంటారా, 3 అయితే బాగుంటది అంటారా? అయిపోయినది కదా 3 రాజధానులు అనేది. ఒకటి ఉంటే బాగుంటది. ఎక్కడైతే బాగుంటది అన్న? అయితే బాగుంది. ఇప్పుడు నేను ఈ ఊరు ఈ చిత్తూరు జిల్లా కాబట్టి ఈ పక్క ఉంటే బాగుంటాను నేను అనుకుంటా. అది ఎక్కడైనా గానీ ఒకటి ఉంటే బాగుంటది. ఎందుకనండి? ఏం నచ్చిందని జగన్ పరిపాలనలో ఏం నచ్చింది? బాగుంది. ఈసారి ఇక్కడ పొంగనూరులో ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పెద్దిరెడ్డి. మేనా వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ ఎందుకని సార్? మేము అదే పార్టీ కాబట్టి అభిమానం. ఓకే, ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? రామచంద్రరెడ్డి. వైసీపీ మినిస్టర్. ఇక్కడ 3 పార్టీలు పాల్గొంటున్నాయి కదా, ఎలా ఉంటుంది అంటారు? 4 వైసీపీ, టీడీపీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, బీసీవై పార్టీ ఒకటి ఉంది. మొత్తం 4 పార్టీలు ఉన్నాయి. ఎలా ఉంటది అంటారు ఇక్కడ? వైసీపీ వచ్చేస్తారు. ఇన్ని ఇచ్చాడు. అమ్మబడి ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు. ఏమే ప్రతి ఒక్క దానికి డబ్బులకే ఇచ్చినాడు. మొబైల్గా నేను ఎవరికి మేం చేసి పిల్లలు ఎవరైనా చదివించుకోవాలని కూడా చదివించుకుంటున్నారు. అమ్మఒడి డబ్బులే ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు. ఇంకా ఈళ్ళకి మేసలకి డబ్బులు ఇస్తా ఉన్నాడు, ఆజాములకి డబ్బులు ఇస్తా ఉన్నాడు. ఏమే
మళ్ళీ 18,000 వాళ్ళకి 18,000 రూపాయలు 45,000 ఇస్తా ఉన్నాడు. రోడ్లు వేపించినాడు, సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఇంకేం ప్రభుత్వం కావాలా? ఆయన మించింది ఎవరు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది? మాకు పెద్దిరెడ్డి రామచంద్ర. పెద్దిరెడ్డి రామచంద్ర. ఈసారి 3 పార్టీలు పాల్గొంటున్నాయి కదా, ఎలా ఉంటది అంటారు ఇక్కడ? ఆయన గెలిచి జగన్మోహన్ రెడ్డి గెలిచి. అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 3 ముల్లోకాలు ముఖ్యం మేము జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఏం నచ్చిందండి ఆయన పరిపాలనలో ఏం నచ్చింది? ఆయన చేసిన యొక్క పనితీరులో ప్రతి పేదవాడు బాగుపడడానికి మార్గదర్శించిన మహానుభావుడు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవడు రూపాయి చూపించిన వాళ్ళు లేరు. ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు. ఇక్కడ లోకల్ పుంగనూరులో ఎవరు వస్తారంటారు ఎమ్మెల్యే? రామచంద్రారెడ్డి. ఈసారి 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా ఇక్కడ, మరి ఎలా ఉంటది అంటారు? 3 పార్టీలు 3 లోకాలు ముస్లిం యమలోకం వచ్చే జగనన్న. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జనసేన. ఎందుకన్నా? పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జగనన్న పాలన ఎలా ఉందండి? బాగాలేదు. ఏం నచ్చలేదన్నా? ఏమీ నచ్చలేదు. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? పెద్దారెడ్డి వస్తే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి. ఎందుకనన్నా? ఎందుకని? బాగా చేస్తున్నారు. ఏం నచ్చిందన్న జగన్ పరిపాలనలో? అన్ని నచ్చింది. పథకాలు అన్ని నచ్చినాయి. అంటే ప్రజలు అంటున్నారు ఓన్లీ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఉద్యోగాలు కూడా కల్పించట్లేదు అని అంటున్నారు. మరి దాని మీద ఏం లేదు, బాగా చేస్తుంది. ఈసారి వస్తారా మళ్ళీ సీఎం అవుతారంటారా? ఓకే. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది? పెద్దిరెడ్డి వైసీపీ. ఇక్కడ 3 పార్టీలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, మరి ఎలా ఉంటది అంటారు? ఏముండదు. జగన్మోహన్ రెడ్డి. ఎందుకనన్నా? ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది. ఓకే. చూస్తున్నారు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటది. మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? లోకల్ అంటే మనకు పెద్దిరెడ్డి. పొంగనూరులో పెద్దిరెడ్డి. ఇక్కడ ఈసారి 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎవరు ఎంత చేసినా కూడా మనకు పెద్దిరెడ్డి. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తానంటారా మళ్ళీ సీఎం అవుతారంటారా? ఓకే బాబు అన్న చెప్పన్న, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఏదొచ్చినా పర్లేదు అంటారా? కేపాలు వచ్చినా పర్లేదు అంటారా? కేపాలు వచ్చినా పర్లేదు. ఎందుకన్నా ఆయనలో ఏం నచ్చింది? మాకే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు. టీడీపీ. ఎందుకనన్నా టీడీపీ? చెప్పకూడదు అంత. ఓకే. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. ఇక్కడ మరి పుంగనూరులో లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది? ఉండేది ఒకడే కదా, ఇంకోటి అవును, ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు. పెన్షన్ వస్తుందా బాబాయ్ మీకు? ఏమీ లేదు, ఏమీ రావట్లేదు. ఒకసారి ప్రభుత్వం మారితే చూద్దాం అనుకుంటున్నాను. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకనన్నా? ఎందుకంటే మామూలు డెవలప్మెంట్ బాగుంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా నాడు నేను పోరుపల్లు, అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు కదా. తీసుకుంటున్నాడు. మీరు చెప్పండి. డెవలప్మెంట్ బాగుంటది, న్యాయంగా పోతాడు. మీది ఈ నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం ఇదే కదా. ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అక్కడ? బాబు గారు. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది? గవర్నమెంట్ మారితే బాగుంటుంది. గవర్నమెంట్ మారాలి. ఎందుకనన్నా? ఈ గవర్నమెంట్ ఆల్రెడీ 5 సంవత్సరాలు చేసినారు. అవినీతి మరక. ఏం నచ్చలేదన్నా? ఏం నచ్చింది ఏం నచ్చలేదు జగన్ వల్ల? ఏం నచ్చిందంటే ఏం చెప్పాలి? మీకేది నచ్చిందో చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. అభిప్రాయం అయితే ఏం నచ్చలేదు. ఓకే. ఈసారి అయితే ప్రభుత్వం మారాలనుకున్నారు. టీడీపీ వస్తే బాగుంటది. ఇప్పుడు కూటమి జరిగింది కదా, జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ఎలా ఉంటది అంటారు? బాగానే ఉంటుంది అనుకుంటాను. బాగానే ఉంటుంది. ఓకే. జగన్ గారి టఫ్ ఫైట్ ఉంటది అంటారా, లేకపోతే ముందు ఉన్నంత ఊపు ఉండదు? ఈసారి అయితే టీడీపీ వస్తాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది పుంగనూరులో? చల్ల రామచంద్రరావు. టీడీపీ జనసేన పొత్తు వస్తే బాగుంటది అంటారు. ఎందుకనండి? ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉండే దౌర్జన్యాలు, అన్యాయాలు, ఎక్కడ చూసినా రౌడీజము. చెప్పండి. ఓకే. ప్రభుత్వం మారాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా, ప్రభుత్వమే కాదు ఇక్కడ కూడా లోకల్ గా కూడా మారాలి. లోకల్
ఇక్కడ పుంగనూరులో ఎవరైతే బాగుంటది అంటారు? పొంగూరులో చెల్ల రామచంద్రారెడ్డి. బాబు గారు. అవును. ఓకే అండి. మరి 3 పార్టీలు తరఫున పోటీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా, సింపుల్ గానే వస్తారంట? ఏం ఎఫెక్ట్? పార్టీ పరంగా ఏమైనా ఎఫెక్ట్, ఓట్లు తగ్గే అవకాశం ఉందంటారా, లేకపోతే మంచి మెజార్టీతో గెలుస్తారు బాబు గారు గెలుస్తారు? ఖచ్చితంగా. చంద్రబాబు వస్తే చంద్రబాబు గారు వస్తే చంద్రబాబు అభిమానం ఏం మాట్లాడారు, లేకపోతే మామూలుగా జనమన్న ప్రజగా మాట్లాడుతున్నారు. అంటే జగన్ పరిపాలన నచ్చగా అట్లిచ్చి ఇటు తీసుకుంటారు. పిల్లల భవిష్యత్తు పోయా, అభివృద్ధి లేదు, అమరావతి లేదు, అన్ని ఇబ్బందులుగానే ఉంటాయి ప్రజలు. అందుకని మారాలనుకుంటున్నారు. అంటే మారాలంటారు. చంద్రబాబు వస్తే బాగుంటది. ఇదే జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి బాబాయ్? పనులు చాలా జరిగింటాయి. బాగుంది, పాలన బాగుంది, పథకాలు బాగున్నాయి. ఓకే, ఈసారి వస్తారంటారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? డెఫినెట్ గా అవుతాయి. డెఫినెట్ గా అవుతారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పొంగనూరులో ఎవరు వస్తే బాగుంటది అంటారు? పెద్దిరెడ్డి గారు వైసీపీ నుంచి. ఈసారి 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటది అంటారు? తక్కువ ఉంటది అంటారా? ఏం జరగదు. టీడీపీ. ఎందుకని అన్న? జగన్ పరిపాలన నచ్చగా, లేదా టీడీపీ అభిమానం? జగన్ చూసినాం కదా, ఒకసారి ప్రభుత్వం మారితే బాగుంటది అంట. ఆయన బాగా మంచి చేసినాడు కాబట్టి ప్రజలకి ఆయన వస్తే బాగుంటది. బాగుంటుంది. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటది అంటారు? చెప్పాను కదా, అంతే అంతే. ఇక్కడ కూడా వైసీపీ వస్తే బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? పథకాలు పెట్టినారు. రైతు భరోసా కానీ, సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, పెన్షన్ పంపిణీ కానీ, ప్రతి ఒక్కటి ప్రజల వద్దకే పాలన అన్నట్టు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గెలాలి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారే గెలాలి. లోకల్లో కూడా ఆయన వస్తే అక్కడ అంటే ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారే గెలవాలి. ఇక్కడ 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఎలా ఉంటది అంటారు? ముగ్గురు కుమ్మక్కయ్యారు, ఈయన ఒకరే వస్తున్నారు కాబట్టి ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి పాలనే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? ఏం పనికిరాడు. ఏమని రాదు. ఈసారి ప్రభుత్వం మారాలంటారు? మారాలి, ఖచ్చితంగా మారాలి. ఓకే, మరి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? లోకల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఆయన బాబు గారు వస్తే బాగుంటది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నుంచి వస్తుంది, వైసీపీ నుంచి వస్తుంది. ఏదైనా టఫ్ ఉంటది అంటారా, లేకపోతే ఈజీగానే గెలుస్తారంటారా? ఏం అంత టఫ్ ఏం ఉండదు. అంతేం టఫ్ ఉండదు. ఈసారి అయితే గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది అంటారు? జగన్ పక్క రాష్ట్రం. ఏ రాష్ట్రం అండి? కర్ణాటకలో ఎవరు వస్తే బాగుంటది అంటారు? యడ్యూరప్ప వస్తాడు. యడ్యూరప్ప ఏం చేశారు ఆయన? ఆయన ఏం చేస్తారు తెలియదు. జగన్ వస్తేనే మంచిగా ఉంది. మంచిగా అయితే ఉంది. ఈసారి వస్తారంటారా, మళ్ళీ సీఎం అవుతారంటారా? సీఎం అయితే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటది అంటారు? పెద్దిరెడ్డి వైసీపీ. జగన్మోహన్ రెడ్డి. ఎందుకనండి? చెప్పిన పథకాలు అమలు ఉంటాయి కదా, దోచుకోలేనివి. జనాలు నేరుగా అకౌంట్లకు డబ్బులు పడుతుంది. ఖచ్చితంగా ఆయన కావాలి. ఓన్లీ పథకాలు వస్తున్నాయి, అభివృద్ధి కనపట్లేదు. ఎక్కడ నుంచి వస్తుంది? రాష్ట్రం విడిపోయింది కదా, అభివృద్ధి ఎక్కడ వస్తుంది? మధ్యలో 2 years కరోనా వచ్చా, రాజధాని కూడా లేదంటున్నారు. రాజధాని ఎందుకు? రాజధాని భూస్వాములు వాళ్ళు దోచుకుంటే రాజధాని 3 రాజధానులు పెడతా అంటున్నాడు ఆయన. అదే బెస్ట్ అంటే హైదరాబాద్ పెట్టేసి ఇచ్చేవచ్చేలా కేసీఆర్ ఇచ్చారా లేదా? కేసీఆర్ ఇచ్చారా లేదా? 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. 3 రాజధానులు బెస్ట్. బాగుంది జగన్ పరిపాలన. వస్తుంది. ఈసారి వస్తే బాగుంటది. 115 వస్తాయి. అంతే. 110 సీట్లు వస్తాయి. 115. లాస్ట్ టైం 151 వచ్చినాయి కదా, ఇప్పుడు ఎందుకు తగ్గినారు? వీళ్ళంతా ఒకటైతున్నారు కదా, చెత్త చెదరంతా బీజేపీ జనసేన అంతా కదా, ఆయన ఎదుర్కోలేక అందుకని తగ్గుతాయంటే విను ఆయనే సీఎం ఆయనే రాష్ట్ర. ఓకే, లోకల్లో ఎవరైతే బాగుంటది అంటారు? ఇక్కడ 3 పార్టీల నుంచి రామకృష్ణ పెద్దిరెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. నైసర్గిక స్వరూపం మారిపోయింది ఆయన వచ్చినాక. రోడ్లు